జాగ్రత్తగా ఆలకించాలని మనవి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, హన్న తన జీవితంలో పొందిన మేళ్లను బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉంది. దేవుడు ప్రతి వ్యక్తికి మేలు చేయాలని ఇష్టపడేవాడు. దేవుడు ఏ ఒక్కరికి కీడు చేయడానికి ఇష్టపడ్డాడు. కారణం తన బిడ్డలు. అయితే ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క విధముగా ఒక్కొక్కరిని దేవుడు నడిపించాలని ఇష్టపడతాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా సాక్షిగా నిలవబెట్టాలని ఇష్టపడతాడు. దాన్ని బట్టి మనం కూడా మన జీవితాలను మలుచుకుంటూ వెళ్ళటం దేవుడు మనకిచ్చిన గొప్ప భాగ్యం. ఇక్కడ అన్న ఏమంటా ఉంది అంటే, యెహోవా యందు నా హృదయము సంతోషిస్తూ ఉంది. ఎందుకని? ఒకనాడు ఆమె మనోవేదన గొప్పది, ఒకనాడు ఆమె దుఃఖం చాలా గొప్పది, ఒకనాడు ఎంతో నీచాతి నీచంగా ఎంచబడింది. ఎవరితో? పెనిన్నాతో. పెనిన్నా ఎవరు? తనతోటి సహోదరి. ఎల్కానాకు ఇద్దరు భార్యలైతే హన్న, పెనిన్నా ఇద్దరి పేర్లు. కాబట్టి పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, హన్నాకు పిల్లలు లేరు. అయితే అన్న జీవితం చాలా నీచంగా మరి చూడటం ప్రారంభించారు. ఎవరు? పెనిన్నా. ఎందుకంటే ఆమెకు పిల్లలు ఉన్నారు కాబట్టి ఈమెను ద్వేషిస్తూ ఉంది. అయితే ఎంతో బాధను సహిస్తూ ఉంది, ఎంతో బాధను అనుభవిస్తూ ఉంది, ఎంతో దుఃఖాన్ని సహిస్తూ ఉంది. క్రమేణా సంవత్సరం యెరూషలేముకు వెళ్ళటం ఆనవాయితీ. తప్పకుండా వాళ్ళు పస్కా పండుగకు యెరూషలేముకు వెళ్ళేవారు. అప్పుడు అన్న సంవత్సరం వెళ్ళటంలో అన్న కూడా వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఏడవ మొదటి అధ్యాయంలో ఎల్కానా ఆమెను ఎటేటా ఆ రీతిగా చేయొచ్చు నుండగా హన్న యెహోవా మందిరమునకు పోనప్పుడెల్లా అది ఆమెకు కోపం పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. తన బాధ ఇంత అంత కాదు. ఏమంటారు మన భాషలో అయితే? సవితిపోరు. ఎలా ఉంటుందో మరి మీకు తెలుసునో లేదో కానీ నాకు బాగా తెలుసు. నేను అనుభవించాను, అది నాకు తెలుసు. ఎలా అనుభవించానో అన్న జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏం చేస్తూ ఉంది? ఆ బాధను తట్టుకోలేక ఏడుస్తూ ఉంది. ఏం చేస్తూ ఉంది? చాలా నీచంగా చూస్తూ ఉంది ఎల్కానా, పెనిన్నా. అయితే అన్న ఏం చేసింది? అప్పుడు భోజనం కూడా భోంచేయకుండా మందిరానికి వెళ్ళటం, సంవత్సరంకి ఒకసారి అక్కడికి వెళ్ళి భోజనం భోంచేయాల. ఏం చేసింది? మందిరానికి వెళ్ళింది. వారు శిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్న లేచి యాజకుడైన ఏలి
మందిర స్తంభం దగ్గరనున్న ఆసనం మీద కూర్చొని ఉండగా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను. దేవుని సన్నిధిలో ఏడవడం మనం నేర్చుకోవాలి. దేవుని సన్నిధి ఏడుపు చాలా మంచిది. లోకం వైపు చూసి ఏడుస్తే ఏం ప్రయోజనం లే. లోకం ఇష్టపడదు. లోకానికి ఎంత మాత్రం దయదాక్షిణ్యం రాదు. దేవుని సన్నిధిలో మన ఏడుపు దేవునికి చేరాలి. ఎంత బాధపడుతూ ఉంది, ఎంత ఏడుస్తూ ఉంది. నేను ఒకప్పుడు అలా ఏడ్చాను. ఎంతో బాధపడ్డాను. అక్కడ నన్ను చూడటానికి నా తల్లి లేదు. నా తండ్రి ఉన్నా లేనట్లుగా నేను ఆ జీవితాన్ని అనుభవించవలసి వచ్చింది. ఆయా సమయాలలో ఆయా పరిస్థితులలో దేవుని తలపోసుకుంటూ, ప్రభువా నీ చిత్తం. అయితే ఆనాడు ఇంత మెచ్యూరిటీ లేదు నాకు ప్రభు నందు. అయినా కూడా దేవుని జ్ఞాపకం చేసుకునేవాని. ఎడారి లాంటి జీవితాన్ని అనుభవించడానికి దేవుడు అనుమతించాడు. పశువుల కాపరిగా పనిచేశాను చిన్నతనంలో. తల్లి దగ్గర లేదు, తండ్రి ఉన్న దూరమే. పశువులు మేపుతూ వచ్చాను. అయితే ఎక్కడే కానీ అన్యాయానికి చోటు ఇవ్వలేదు. దేవుని వైపు చూస్తూ వచ్చాను. ఎందుకంటే నా తల్లి చిన్నతనం నుంచి నన్ను ప్రార్థనలో పెంచిందండి. ప్రార్థన జీవితాన్ని అనుభవించాను. అడవుల్లో ఉన్నా కూడా ప్రార్థన చేసుకునేవాడిని, ఒంటరిగా. అక్కడ ఏ చర్చికి వెళ్ళటానికి వీలు లేదు, వీలు పడదు నాకు. ఎలా వెళ్ళాలి? అయితే అక్కడ పని చేస్తున్నాను కాబట్టి వాళ్ళు, ఆ యజమానులు నన్ను బాగా చూసుకున్నారు, కొడుకులాగా చూసుకున్నారు. పని చేస్తున్నాను కాబట్టి. జీవిత విధానంలో దుఃఖం ఎలా ఉంటుంది, బాధ ఎలా ఉంటుంది, కన్నీరు ఎలా ఉంటుంది అనుభవించటానికి దేవుడు నాకు నేర్పించాడు. అన్న జీవితాన్ని జ్ఞాపం చేసుకుంటే తల్లి కూడా అలానే ఉండిపోయింది. ఆమె ఒంటరి జీవితం, నేను ఒంటరి జీవితం. నాకెవరు వెనుక ముందు ఎవరు లేరు. నా తల్లి గ్రామంలో ఉంది కాబట్టి ఏదో ఇరుగు పొరుగు కనీసం ఆమెను చూసేవారు. నేను అందుకే గ్రామాన్ని మర్చిపోలేను. ఎందుకంటే నా జీవిత విధానం అలా సాగింది. నేను మర్చిపోతే మనిషిని కాను. కనుక నా జీవితాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే తల్లి విషయంలోనూ
నా విషయంలోనూ. మన దేవుడు ఆలకించేవాడుగా ఉన్నాడు. ఆలకించాడు. ఆలకించి మరి దూరంగా ఉన్నప్పటికీ నా విద్యాభ్యాసాన్ని దేవుడు ఆటంకపరచలే, చదివించాడు. మహానుభావులు నన్ను చేరదీశారు, నన్ను చదివించారు. పని చేయించుకుంటారు కానీ చదివించారు. సో ఇక్కడ హన్నాను చూస్తే ఎలా ఉంది పరిస్థితి? తన యొక్క వేదన, తన దుఃఖము, పెనిన్నా ద్వారా జరుగుతున్నటువంటి ఆ అసహ్యకరమైనటువంటి పరిస్థితుల్లో ఎంత బాధపడతా ఉంది. అట్టి బాధను వెలబుచ్చుతా ఉంది దేవుని దగ్గర. నేను సొంతంగా ఒక పాట పాడుకున్నా, ఒక పాట నేర్చుకున్నా. ఆ పరిస్థితులలో సినిమా రాగమనుకో, అప్పటికి నాకు తెలియదు సరిగా. యేసయ్యా అని ఒక పాట నేనే సొంతంగా తయారు చేసుకున్నా. ఆ పాట ఎప్పుడు పాడుకునేవాని. యేసయ్యా యేసయ్యా అని. కనుక కష్టాలు, నష్టాలు, బాధలు, ప్రాణ సంకటాలు హన్నా విషయంలో ఎల్కానా ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నాడు. కానీ నన్ను ఆ రోజు ప్రోత్సహించడానికి ఎవరు లేరు అక్కడ. నా దేవుడే నాకు తోడు. భయంకరమైనటువంటి అడవుల్లో ఉన్నానండి. ఎవరికి తెలియదు ఈ సత్యాలు. ఏం లే, విక్టర్ సాంసన్ తెల్లపిల్లగా ఉన్నాడు అనుకుంటారు. అందుకే ఆలోచిస్తాను, అందుకే నెమ్మది నాకు దేవుడు ఇచ్చాడు. ఆతురపడటానికి ఇష్టపడను. దేవుని వైపు చూస్తాను. అన్న దేవుని వైపు చూసింది, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది, ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకులైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకులైన నన్ను మరి ఒక జ్ఞాపకము చేసుకోనమని ప్రార్థన చేస్తూ ఉంది. నేను అలాగే దేవుని మొరపెట్టుకునేవాడిని. ప్రభువా, ఈ భయంకరమైనటువంటి అడవుల్లో ఒంటరిగా ఉన్నాను. ఆ బావి దగ్గర ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఆ రూమ్లో పడుకోవాలా, ఆ మందను కాచుకోవాలి అక్కడంతా రాత్రింబగల్లో. ఎవరికి తెలుసు ఇవన్నీ? నాకు మాత్రం తెలుసు, ఆ దేవునికి తెలుసు. అలా నన్ను ఆదుకున్న వారిని చూడాలని వెళ్ళాను. తర్వాత నేను చూశాను, ఇంకా కొందరిని చూడాలి, చూడలేకపోయాను. మరి దేవుడు చూపిస్తాడో లేదో తెలియదు. నేను ఊహించలే ఆయన సేవ నేను చేస్తానని. కానీ తల్లి ప్రార్థన దేవుడు ఆలకించాడు. అన్న ప్రార్థన దేవుడు ఆలకించాడు. హన్నాకు కుమారునిచ్చాడు. తల్లి ప్రార్థనను ఆలకించి సేవకునిగా చేశాడు దేవుడు. నా స్నేహితులందరూ నన్ను చాలా బాగా చూసుకుంటారు, చాలా బాగా చూసుకుంటారు.
అలాంటి స్నేహితులు ఇప్పుడు దొరకరు నాకు తెలిసి. అందుకే స్నేహభావం అంటే నేను చాలా ఇష్టపడతాను. అన్న జీవితంలో తన బాధ నుంచి నివారణ చేశాడు దేవుడు. అదేవిధంగా నా జీవితంలో నాకు నివారణ ఇచ్చాడు దేవుడు. నా కష్టాలలో నన్ను ఆదుకున్నాడు, నా బాధలో నన్ను ఆదుకున్నాడు. తల్లి చేసిన తన ప్రార్థన విన్నాడు, ఆమెకు కూడా సమాధానం ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఇవన్నీ చదువుకున్నప్పుడు జీవితం అంతా జ్ఞాపకం వస్తుంది. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. దేవుడు వాక్యానుసారంగా మనతో మాట్లాడతాడు. దాన్ని మనము అర్థం చేసుకొని ఆ రీతిగా మనము ముందుకు సాగడం మన బాధ్యత. దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత మర్చిపోలేం. అయితే దేవాది దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని ఎప్పుడూ స్తుతిస్తూ ఉంటాను, మర్చిపోలేను. మీరే ఆలోచించండి. నాటి పశువుల కాపరిగా పనిచేసిన నన్ను, పశువులంటే నాకు సొంత పశువులుండి కాదు, ఒక జీతగానిలాగా పనిచేశాను. ఎవరికి తెలియదు, ఎవరు ఊహించరు. ఏమందిలే విక్టర్ శాంసన్, ఆయనకేం అంటారు. నాకేం మరి, నా దేవుడు ఉన్నాడు నాకు అంటా నేను కూడా. గనుక మన యొక్క బాధ, మన యొక్క కష్టం ప్రభువులో కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పక మనకు మేలు చేయడానికి ఇష్టపడతాడు. మన కష్టాల్లో మనల్ని ఆదుకుంటాడు. ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాను. 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 2వ గ్రంథం 7వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను. నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడను. నా కుటుంబం ఏ పాటిది, అంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై, మానవుల పద్ధతిని బట్టి బహుకాలం జరిగిన తరువాత నీ దాసునైన నా సంతానమునకు కలగబోవు దానిని గురించి నీవు సెలవిచ్చి ఉన్నావు. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏం చెప్పుకొందను. దావీదు రాజు గొర్రెల కాపరి. అయితే నమ్మకంగా, యథార్థంగా గొర్రెలను కాపాడేవాడు, కాపరి. అదేవిధంగా ప్రభు కృపను బట్టి విక్టర్ శాంసన్ కూడా అట్టి యథార్థత, అట్టి పరిశుద్ధత కలిగి ప్రజల మధ్య, మరి అక్కడ ఉన్నటువంటి పనులలో ఉండటం వల్ల దేవుడు తన దాసుని జ్ఞాపం చేసుకున్నాడు. దావీదును రాజుగా చేశాడు, కానీ తన దాసుని దేశంలో ఒక సైనికునిగా చేశాడు.
సైనికత్వములో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో పెట్టాడు. రాజుగా లేను కానీ రాజులతో కలిసి ఉండటానికి దేవుడు కృప చూపాడు తన దాసునికి. ఎవరు ఊహిస్తారు? ఒకనాడు తల్లి దూరమై తండ్రి దూరమై పశువులతో సంచరించినటువంటి వ్యక్తిని దేవాది దేవుడు ఏం చేశాడు? ఉన్నతమైనటువంటి వారితో దేశములో ఉన్నతమైనటువంటి వారితో ఎవరున్నారో ఇంకా మీకే తెలియాలి. అది అలాంటి వారితో కలిసి ఉండటంలో దేవుడు కృప చూపాడు. ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉంటాను. అందుకే ఒకసారి ఆలోచించండి. మనం అనుకుంటాము మనకే కష్టాలు, మనకే బాధలు, కానీ ఎక్కువ కష్టపడినోడు, ఎక్కువ బాధపడినోడు చెప్పుకోలేడు తొందరగా. కానీ ప్రభు దగ్గర చెప్పుకుంటున్నాను. ఇప్పుడు నేను మా సాక్ష్యాన్ని పంచుకుంటున్నాను. దావీదు మహారాజు ఎన్ని శ్రమలు అనుభవించాడు. ఒక ప్రక్క సౌలు రాజు తరుముతూ ఉన్నాడు, అడవులంబడి పరిగెత్తూ ఉన్నాడు. తండ్రిని వదల్లే, దేవుని వదల్లే, తరుముతున్నా కూడా కీడు చేయడానికి ఇష్టపడలే. ప్రతీకారం తీర్చుకోవాలని ఇష్టపడలే. సో ప్రభు కృపను బట్టి విక్టర్ శాంసన్ కూడా ఆ పని చేశాడు. ఎక్కడ పగ తీర్చుకోవడానికి ఇష్టపడలే. కష్టపడ్డాను, అనుభవించాను, కన్నీరు కార్చాను, ప్రభువుకు అప్పగించుకున్నాను, ముందుకు సాగుతూ వచ్చాను. అసలు ఒక ఆలోచన వచ్చేది ఒక్కొక్కసారి, నేను బ్రతుకుతానో లేదో, నా తల్లిని చూస్తానో లేదో అన్నటువంటి పరిస్థితిని అనుభవించాను. గొంతు మీద కత్తి పెట్టలేదు కానీ గొంతు మీద కాలు పెట్టి రాకారు. ఏం చేయలే. ఇక ఇంట్లో పరిస్థితి దుర్భరంగా ఉంది, నా పరిస్థితి ఘోరంగా ఉంది. బయట వెళ్తే చక్కగా అక్కడ ఉండేటంలే, చాలా బాధాకరం. కానీ దేవుడు దావీదు మహారాజును తప్పిస్తూ తప్పిస్తూ తీసుకెళ్ళాడు. కానీ నేను అలా తప్పించుకోలేకపోయాను. అప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? కానీ స్నేహితులు, కొందరు గ్రహించిన వారు, ఆదుకునేవారు, దేవుడు వారిని వారి హృదయాలను తట్టి నన్ను ఆదుకోవటానికి కృప చూపాడు. అలా ఈ పరిస్థితులలో దేవుడు తన బిడ్డలను ఉన్నతమైనటువంటి స్థాయికి తీసుకెళ్ళటానికి ఇష్టపడతాడు. మహతల్లి హన్నా గారు తన ఏడుపు, తన బాధ, తన దుఃఖాన్ని విన్నవించటం వల్ల ఏం చేశాడు? కుమారునిచ్చాడు. తర్వాత ఏం చేశాడు? ఆమెను బలపరిచాడు. తర్వాత ఏం చేశాడు? రక్షణ ఇచ్చాడు. దేవాది దేవుడు దావీదు మహారాజును కూడా ఆ రీతిగానే దేవుడు ఆయనను రక్షిస్తూ వచ్చాడు. దేవాది దేవుడు విక్టర్ శాంసన్ కూడా ఆ రీతిగానే రక్షిస్తూ వచ్చాడండి. ఇందులో నా గొప్పతనం కాదు ఇది. నేను అనుకున్నాను అసలు బ్రతకడమే కష్టం,
వాటి బాధలు అనుభవించాను. కానీ దేవుడు కాపాడుతూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. ఆయన రక్షణలో కొనసాగటానికి దేవుడు కృప చూపాడు. అవన్నీ ఎలా మర్చిపోతాం? కాలము, లోకం మర్చిపోతుంది. దేవుని బిడ్డగా నేను మర్చిపోలేను. వాటిని బట్టి ముందుకు సాగటం దేవుడు నేర్పించాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనకిచ్చినటువంటి లేఖన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఒక ప్రక్క అన్న జీవితంలో గొప్ప కార్యం చేశాడు దేవుడు. కుమారుని ఇచ్చాడు. అన్న ఇచ్చిన మాట ప్రకారము ఏం చేశాడు? కుమారుని దీవించాడు. అన్న ఇచ్చిన మాట ప్రకారము తన కుమారుని దేవునికి అర్పించింది. సో అన్నకు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోలే. అలాగే నా జీవితంలో కూడా తల్లికి చేసిన మేలు, తల్లి ద్వారా ఇచ్చిన మాట ఆమె నెరవేర్చుకునేది. ఇది తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్నటువంటి అనుబంధం. కాబట్టి మన జీవితాలను ఒకసారి పరిశీలించుకోవాలి. మనం ఏం మేలు చేశాడు నా దేవుడు నాకు. అందుకే ఎవరైనా చెప్పినా నా దేవుని సన్నిధిని నేను కోల్పోలేను. ఆయా పరిస్థితుల మేరకు పరిచర్య కొరకు ఎంత దూరమైనా వెళ్ళటంలో ఈరోజు కూడా నేను వెనకంజ వేయటంలే. 1.5 దినం ప్రయాణం. నిన్న మధ్యాహ్నం నుంచి ఈరోజు మధ్యాహ్నం వరకు ఒక దినం 24 గంటలు ప్రయాణం చేశాను. పోయిన వారం వెళ్ళేటప్పుడు అయితే కాళ్ళు వాసిపోయినాయి. వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చినాను కాబట్టి కాళ్ళు వాయలే. కాబట్టి మన జీవితాలను ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుడు నా పట్ల ఏం చేశాడు? ఈరోజు నాకు 3 పూటల భోజనం ఇచ్చాడు, బట్ట ఇచ్చాడు అని నేను విర్రవీగటం ఎంత మాత్రం సమంజసం? దేవుడు చేసిన మేళ్లను ఎలా మర్చిపోగలం? ఆయన పని చేయాలి మనం. అన్న ఆ పని చేసింది. దావీదు మహారాజు ఆ పని చేశాడు. అన్న తన కుమారుని తీసుకుపోయి అర్పించేసింది. కుమారుడు దినదినము ప్రభు కృపలో జ్ఞానంలో పెరుగుతూ వచ్చాడు. ఆయన ప్రపంచంలోనే దేవుని భక్తుడు అని పిలువబడ్డాడు. సమూయేలు దేవుని భక్తుడు. దేవుని కృప వల్ల మరి అన్న జీవితంలో దేవుని యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించింది. అదేవిధంగా నా తల్లి జీవితాన్ని కూడా ఒక్కసారి జ్ఞాపం చేసుకుంటే తన కోరిక నెరవేర్చుకునేది. ఆ పని చేసింది. ఎప్పుడు చెప్పేది రక్షణ పొందాలనైనా సేవ చేయాలనైనా అనేది నాకు అర్థం కావడంలే అప్పట్లో. కానీ డైరెక్ట్ దేవుడు పిలుపును అందుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది నాకు. ఓహో, తల్లి వేదన ఇది, తల్లి బాధ ఇది, తల్లి కోరిక ఇది. తన స్వార్థానికి ఆశపడలే, దేవుని కొరకు ఆశపడింది. మన జీవితంలో కూడా దేవుని ఆశపడేది నేర్చుకోవాలి మనం, మనుషులను కాదు. అప్పుడు మన బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో. దేవుడు అన్ని పనులు చేయించాడు నాతో. అన్ని పనులు చేశాను. ఎలా చేశాను? యథార్థంగా చేశాను. దొంగ పని చేయలే. రెండవది నిర్లక్ష్యం చేయలే. ఈరోజు పనులు చేయమంటే నిర్లక్ష్యం చేస్తారు చాలామంది.
పని ఏదైనా అప్పగిస్తే చాలా నిర్లక్ష్యంగా చేస్తారు. అట్లా చేయలే నేను. కానీ దేవుడు నన్ను తీసుకొచ్చాడు. చెప్పాను కదా, ఉన్నతమైనటువంటి వారితో కూర్చునే భాగ్యం నాకు ఇచ్చాడు. నేను ఊహించలే. ఇవన్నీ తరువాత నాకు నా హృదయంలో గింగురమంటూ జ్ఞాపకం వస్తూనే వచ్చాయి. దేవుడు ఎంత మేలు చేశాడు నా పట్ల. ఎక్కడున్నాను? పశువుల దొడ్డిలో ఉన్నాను. దావీదు మహారాజు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. హన్నా ఎక్కడునింది? భయంకరమైనటువంటి వేదన బాధతో ఉన్నది. మరి నా తల్లి ఎక్కడునింది? భయంకరమైనటువంటి బాధలో ఉన్నది. ఇంకా వర్ణించలేను. అవి చెప్తే ఇక భయంకరంగా ఇంకా బాధ అయిపోతుంది. కానీ దేవుడు కాపాడాడు. దేవుడు కాపాడాడు. ఎందుకంటే ఆయన నా కోసం, మన కోసం దిగి వచ్చిన దేవుడు. దిగి వచ్చాడు. మనం దిగడానికి ఇష్టపడం. పైకి చూస్తాం, కిందికి చూడం. దిగేది నేర్చుకోవాలి మనం. దేవుడే దిగినాడు అంటే మనుషుల మనమెంత? అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండి కూడా గర్వపడడానికి ఇష్టపడలే. ప్రతి ఒక్కరూ ఆకర్షించేవారే. ఏ ఒకరిద్దరూ ఏమంటారు, అసూయపరులు. మ్యాక్సిమం నాకంటే సీనియర్స్, నాకంటే ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవారు అందరూ కూడా ఆకర్షించేవారే. దేవుడు ఆ రీతిగా నన్ను మలిచాడు. ఆయన స్తుతించక ఎలా ఉండగలను? సో నిన్ను మలచడానికి దేవుడు ఇష్టపడ్డాడు. నిన్ను కూడా ఆ రీతిగా చేయాలని ఇష్టపడ్డాడు. అన్నా వలె నీ ప్రార్థన వినాలని ఇష్టపడ్డాడు. దావీదు వలె నిన్ను రాజుగా చేయాలని ఇష్టపడ్డాడు. కానీ ఆయన మాట నువ్వు వింటున్నావా? ఒకసారి ఆలోచించు. గనుక మన జీవితాలను మర్చిపోకూడదు. దేవుని మర్చిపోకూడదు. దేవుడు చేసిన మేలు చాలా గొప్పవి. దేవుడు నన్నైతే ఆ ఉన్నత స్థాయికి ఎలా తీసుకెళ్ళాడు ఊహించలే. నేనైతే ప్రాణాన్ని లెక్క చేయలే. రెండవది, వాడు చేయలేదే నేనెందుకు చేయాలా అనే తాత్పర్యాన్ని నేను ఊహించలే ఎప్పుడు కూడా. అలా జీవితాన్ని గడపటంలో కృప చూపాడు నా దేవుడు. ఇంకొకరితో పోల్చుకోలే ఎప్పుడు నేను. నా సుపీరియర్ వచ్చి, నాయనా ఎవడు సరిగా మాట వినలే, నీకు సెలవు శాంక్షన్ అయింది, కానీ ఏం చేయాలి? ఎవరు వస్తున్నారు? ఇందిరాగాంధీ గారు వస్తున్నారు. ఆమెకు ఏం చేయాలి? కమ్యూనికేషన్ ఇవ్వాలి. నేను రేడియో ద్వారా వెళ్ళాలి, బండి తీసుకొని వెళ్ళాలి, రేడియో సెట్ తీసుకొని వెళ్ళాలి. సెలవులో ఉంటూ అన్అఫీషియల్ వర్క్, గవర్నమెంట్ ఉద్యోగం ఎవడు చేస్తాడు? నీ మీద ఆశ పెట్టుకుని వచ్చానన్నాడు. ఇప్పుడు ఎక్కడైతే యుద్ధం జరుగుతూ ఉందో అదే స్థలంలో ఉన్నాను అప్పుడు నేను. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యుద్ధం నిన్న మొన్న ఈరోజు జరిగే యుద్ధ స్థలంలోనే ఉన్నాను. ఇందిరాగాంధీ పక్కలో కూర్చున్నాను. ఆలోచించండి, ఒక ప్రైమ్ మినిస్టర్, దేశానికి అధినేత
అందరు కూర్చోగలరా? దేవుడు కూర్చోబెడతాడు నిన్ను, దేవుడు నడిపిస్తాడు అని నేను గర్వించలే. అదే స్థాయి ఇంకా ఎవరికైనా ఉంటే ఎంత గర్వించేవాళ్ళు ఇక్కడ. అది దేవుని ఏర్పాటు. కాబట్టి ఆలోచించాలి ఒకసారి. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు దిగినట్లుగా మనం దిగేది నేర్చుకోవాలి. తగ్గింపు కావాలి మనకు. దేవాది దేవుడై ఉండి ఏమైనాడు? ఆయన దిగి వచ్చాడు, తగ్గించుకుని వచ్చాడు మన దగ్గరికి, మనల్ని లేవనెత్తటానికి. మరి ఆయన వైపు మనం చూద్దాం. మేలు చేయక మానడు. ఆయన చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు. కాబట్టి అన్నా వలె, దావీదు వలె దేవుడు చేసిన మేళ్లను మరవక ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. దేవుడు చేసిన ఈ మేళ్ళు ఇంత అంత కాదు, అవి మర్చిపోయేటివి కాదు. గనుక దేవుని మనం ఆరాధించుకున్నాం. దేవుడి మాటలు ఆయన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆరాధన చేసుకుందాం.